ఐపీఎల్ మళ్లీ షురూ కానుంది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. బెంగళూరు కోల్కతా పోరుతో ఐపీఎల్ రీస్టార్ట్ కానుంది. కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ రాత్రి 7:30కు ప్రారంభమవుతుంది. పునరుద్ధరించిన షెడ్యూల్ ప్రకారం 6 వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్లో మ్యాచ్లు జరుగుతాయి. కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాల్టి నుంచి ఐపీఎల్ మొదలు కాబోతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉచిత పరిస్థితుల కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ మ్యాచ్లు నేటి నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. రీషెడ్యూల్ ప్రకారం 6 వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఇప్పటికే బీసీఐ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ లో కూడా మిగతా మ్యాచ్లు జరుగుతాయని ఇప్పటికే ప్రకటించింది. నేడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ మధ్య రాత్రి 7:30 ఆ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ నెల 27న లక్నో బెంగళూరు మ్యాచ్ తో లీగ్ దశ మిగిలిన ఈ టోర్నీలో ప్లే ఆఫ్స్ కు సంబంధించిన వేదికలను బీసీసీఐ త్వరలోనే ప్రకటించడంలో కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మే 29న క్వాలిఫైయర్ 1, మే 30న ఎలిమినేటర్ మ్యాచ్, జూన్ 1న క్వాలిఫైయర్ 2 జరగనుండగా జూన్ 3న ఆ ఫైనల్ మ్యాచ్ కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీసీఐ ఈ విషయాన్ని కూడా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ కొత్త షెడ్యూల్లో ఆ మ్యాచ్ ను ఢిల్లీలో ఆడిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే సన్ రైజర్స్ అభిమానులు కొంత నిరాశను కలిగించిందని కూడా చెప్పాలి. ఇంకా ఈ రోజు బెంగళూరులో జరిగే మ్యాచ్ సంబంధించి కొంత వర్షం ముప్పు ఉండటం అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాల వేదికగా మే 8న జరిగిన మ్యాచ్ అర్ధరాంతంగా ఆగిందని కూడా చెప్పాలి. ఇక ఐపీఎల్ మ్యాచ్ లకు సంబంధించి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పాలి. మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఐపీఎల్ మళ్లీ షురూ కానున్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ అంశాన్ని మనం టాప్ 4 బ్రేకింగ్ గా చూసాం.